బెర్ముడా ట్రయాంగిల్ కథ ప్రపంచంలోనే అత్యంత రహస్యంగా భావించే సంఘటనలతో నిండిపోయి ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్రంలో బెర్ముడా, ఫ్లోరిడా, ప్లూర్టోరికో మధ్య ఉన్న ఈ త్రిభుజాకార ప్రాంతంలో ఏళ్ల తరబడి నౌకలు, విమానాలు అకస్మాత్తుగా అదృశ్యమవుతుండడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 1945లో జరిగిన ఫ్లైట్ 19 ఘటనలో 5 యుద్ధ విమానాలు మరియు వాటిని వెతికిన రక్షణ విమానం కూడా జాడ లేకుండా మాయమవ్వడం బెర్ముడా ట్రయాంగిల్ రహస్యాన్ని మరింత పెంచింది. కొందరు దీనికి వింత వాతావరణ మార్పులు, సముద్రపు చక్రవాతాలు కారణమని చెబుతుంటే, మరికొందరు భూకంపాలు, అయస్కాంత క్షేత్రాల లోపాలు ప్రభావం చూపుతాయని అంటారు. కొన్ని ఊహాగానాలు భూమికి వెలుపల జీవుల ప్రమేయం ఉన్నట్టు కూడా చెబుతాయి. కాని ఇప్పటికీ ఈ అదృశ్యాల వెనుక నిజమైన కారణం ఏమిటో శాస్త్రవేత్తలు ఖచ్చితంగా చెప్పలేకపోవడం వల్ల బెర్ముడా ట్రయాంగిల్ కథ ఒక శాశ్వత మిస్టరీగా నిలిచింది. ఈస్టర్ ద్వీపంలోని మోయే విగ్రహాల కథ ప్రపంచంలోనే అత్యంత ఆశ్చర్యకరమైన పురాతన రహస్యాల్లో ఒకటి. పసిఫిక్ మహాసముద్రంలో ఒంటరిగా ఉన్న ఈస్టర్ దీవిలో సుమారు 1000కి దగ్గరగా ఉన్న భారీ రాతి విగ్రహాలను మోయే అంటారు. 13వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం మధ్యకాలంలో రాపానుయి ప్రజలు ఈ విగ్రహాలను చెక్కారని భావిస్తారు. కాని వాటిని ఎలా చెక్కారు, దీవి ఒక చివర నుండి మరో చివరికి ఎలా తరలించారు అనేది ఇప్పటికీ పెద్ద ప్రశ్నగానే ఉంది. కొన్ని మోయే విగ్రహాలు 30 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉండగా, కొన్ని వందల టన్నుల బరువుండటం వెనుక ఉన్న ఇంజనీరింగ్ నైపుణ్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. పురాణాల ప్రకారం ఈ విగ్రహాలు దీవిని కాపాడే పితృదేవతల ప్రతిరూపాలు అని రాపానుయి ప్రజలు నమ్మేవారని చెబుతారు. శాస్త్రవేత్తలు మానవశక్తితో, కట్టెల సాయంతో విగ్రహాలను నడిపిస్తూ తరలించారని భావించినప్పటికీ పూర్తి నిజం మాత్రం ఇంకా బయటపడలేదు. అందుకే మోయే విగ్రహాలు ప్రపంచానికి ఒక అపారమైన మిస్టరీగా కొనసాగుతూనే ఉన్నాయి. డెత్ వాలీలో కదిలే రాళ్లు అనే ప్రకృతి రహస్యం అమెరికాలోని కాలిఫోర్నియాలో కనిపిస్తుంది. ఈ ఎడారి ప్రాంతంలోని కొన్ని పెద్ద రాళ్లు ఎవరూ తాకకుండా స్వయంగా నేలపై కదిలి వెనుక పొడవైన లైన్లను వదిలిపెడుతాయి. ఎన్నో సంవత్సరాలుగా ఇది ఒక మిస్టరీగా భావించబడినా, తరువాత శాస్త్రవేత్తలు తేల్చిన ప్రకారం అత్యల్పంగా ఏర్పడే పలుచని మంచు పొరపై గాలి బలంగా వీచినప్పుడు రాళ్లు నెమ్మదిగా స్లైడ్ అవుతాయి. కాని ఈ సంఘటన అరుదుగా జరుగుతుండడం వల్ల అది ఇప్పటికీ ప్రజలకు ఒక ఆశ్చర్యకరమైన అద్భుతంలా ఉంది. ఏరియా 51 కథ అమెరికా నెవాడాలో ఉన్న ఈ రహస్యమైన సైనిక స్థావరం యుఎఫ్ఓలు, భూమికి వెలుపల జీవులు, రహస్య ప్రయోగాల కథలతో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందింది. ప్రభుత్వం ఇక్కడ ఏం జరుగుతుందో డెకెడ్స్ పాటు రహస్యంగా ఉంచడం వలన మరింత అనుమానాలు పెరిగాయి. వింత కాంతులు, ఆకాశంలో కనబడిన అనుమానాస్పద వాహనాల కథలు ఏరియా 51 ను మిస్టరీ స్వర్గధామంగా మార్చాయి. శాస్త్రపరంగా ఇది అత్యాధునిక విమానాలు, రక్షణ సాంకేతికతపై పరిశోధనలు చేసే కేంద్రమని చెబుతారు. కాని ప్రజల్లో మాత్రం ఇది ఏలియన్లతో సంబంధమున్న ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది.